హాయ్ అండి. ఈరోజు టిఫిన్ చేస్తున్నాను. ఇదిగోండి దోస, జీలకర్ర వేసి సాల్ట్ వేసి దోశలు వేయడానికి పక్కన పెట్టుకున్నాను. ఇది పక్కన పెట్టుకున్నాం కదండి. ఇదిగోండి చట్నీ చేస్తాను. పల్లీలు, ఇంకా పుట్నాల పప్పు, ఇది పుట్నాల పప్పు, కొన్ని పచ్చిమిర్చి, చిన్ని 2 ముక్కలు కొబ్బరి. ఇందులో మనం కొంచెం జీలకర్రని వెల్లుల్లిపాయ వేసుకుని ఇంకో తాలింపు వేసుకుందాం అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెడతాను. స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టాను. ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాను, మూత పెడతాను. ఇదిగోండి పచ్చిమిర్చి వేపుతున్నాను కదా. ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కొంచెంసేపు వేసిన తర్వాత మనం కొబ్బరి ముక్క కూడా వేసేస్తున్నాను. ఇందులో మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇదిగోండి వెల్లుల్లిపాయలు పడుతుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసాను. కొంతసేపు మనం వేపుకుందాం. ఇవ్వండి మూత తీసుకున్నాం. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర కొంచెం వేగుతున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం అండి. ఇలాగా చల్లారుతుంది, చట్నీ చేస్తాం. కొంచెం కరివేపాకు, ఇందులో వేగిపోయాయి. మనం పల్లీలు బాగా వేపేసుకుంటే బాగోదు, కొంచెం వేపుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. చిన్న కొబ్బరి ముక్క కూడా వేసాం కదా, బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పెట్టేస్తాను. ఇదిగోండి పుట్నాల పప్పు వేసాను కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం. ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసేసుకుని మనం రుబ్బేసుకోవడమే, మిక్సీ పట్టేసుకోవడమే. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం. ఇదిగోండి కొంచెం చింతపండు కూడా వేసి మనం మిక్సీ పట్టేసుకుని వస్తాం. ఇదిగోండి చట్నీ అయిపోయింది కదా, మనం ఇప్పుడు దోశ వేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. దోశ పిండి కూడా ఇదిగోండి మనం దోశ వేసుకున్నాం. రేకు బాగా కాడింది. మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు? చట్నీ కూడా చేశాను ఈరోజు. ఇవ్వండి ఇదిగోండి ఇంకొక పొట్టు వేస్తున్నాను. ఇవ్వండి ఇది కూడా తిరగేసాను. ఇది కూడా తీసేసి ఇంకోటి వేస్తాను. ఇదిగో ఇంకో దోశ వేసాను.
ఇదిగోండి, ఇది కూడా మనం తిరగేసుకుందాం. నా వీడియోస్ చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. నా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. లైక్ అయితే చేయండి, లైక్ మర్చిపోవద్దు. మీ లైక్ కొంతమందికి రీచ్ అవుతుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ దోశ కూడా మనం తీసేసుకుందాం. ఇదిగో ఇంకొక దోశ వేసేసి కొంచెం ఆయిల్లో వేసేసుకుంటే ఇది కూడా వేసేస్తే నాన్నగారికి ఇచ్చేస్తాను. ఇదిగో ఈ దోశ కూడా తిరగేస్తాను. ఇదిగో ఇంకొక దోశ వేసాను, వాళ్ళిద్దరికి వేసేసాను. దోశలా కావాలి. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేస్తాను దోశ. చట్నీ వేసేసి ఇదిగోండి చట్నీ వేసేస్తాను. ఇప్పుడు వాళ్ళకి ఇదిగోండి టిఫిన్ నాన్నగారు వాళ్ళకి ఇచ్చేస్తాను. తర్వాత నేను వేసుకుంటాను. ఇదిగోండి నాన్నగారికి నాన్నగారికి ఇస్తాను. ఇంకా అక్కడ నేను వేసేసుకుంటున్నాను. కొంచెం ఉంది, ఇంకా ఎక్కువ వేసేస్తాను. అంతే. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. రెండు దోశలు వేసాను అన్నమాట. ఎక్కువ వేయనండి, నేను లెక్కగా వేస్తాను టిఫిన్. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను. చట్నీలోన ఉప్పు తక్కువ వేస్తున్నాను. అదిగోండి ఇది కూడా తిరగేస్తాను. ఇంకా అయిపోయింది. ఇప్పుడు నేను తినేస్తాను. ఇదిగోండి స్టవ్ కట్టేసుకున్నాం. చూసారు కదా దోశలు. ఈరోజైతే పల్లీ చట్నీ దోశలు. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.